ఫేస్బుక్ లైవ్ లో మొన్న మాట్లాడింది నీళ్ళ గురించి, అది కూడా అధికారులు సరిగ్గా స్పందించడం లేదని మాట్లాడాను. కానీ ఎల్లో మీడియా ఆల్మోస్ట్ ఒక రోజంతా ఇంకేం న్యూస్ లేనట్టు, నేనేదో జగనన్నను వ్యతిరేకిస్తున్నట్టు, మరి అదే వీడియోలో నేను క్లియర్గా జగనన్న స్ఫూర్తితో మేము ముందుకెళ్తున్నాం అనే విషయం కూడా చెప్పడం జరిగింది. మరి అవన్నీ కట్ చేసి మరి నేను ఎవరినైతే ఉద్దేశించి మాట్లాడ్డానో వాళ్ళు కాకుండా దానికి జగనన్న ఆపాదించి ఈరోజు ఎల్లో మీడియా ఆల్మోస్ట్ 1 full day ఇంకేం పని లేనట్టు నా మీదే ఫోకస్ పెట్టారు. నేను 2014 ఎలక్షన్స్ కన్నా ముందు జగనన్నని కలిసినప్పుడు ఫస్ట్ ఇంప్రెషనే ఇలాంటి నాయకుడితో మనం ఫ్యూచర్ ఇలాంటి నాయకుడితో నడవాలి. దానికి కారణం ఏంటంటే ఆ రోజు మాతో డిస్కస్ చేసినప్పుడు ఆయన విజన్ ఏంటి, రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళని ఎలా ఆదుకోవాలి, అవన్నీ ఆ రోజు ఫస్ట్ డేనే మాతో డిస్కస్ చేయడం జరిగింది. అది నమ్మే ఈరోజు మేము పార్టీలో ఇన్ని సంవత్సరాలు కూడా ఆయన వెంట నడిచాము. మరి వారి కుటుంబ సభ్యులాగా, ఆయన సొంత చెల్లిలాగా నన్ను చూసుకున్నారు. అదే లైవ్ వీడియో అంటే, ఫేస్బుక్ లైవ్ అంటే ఒకసారి లైవ్ ఇచ్చిన తర్వాత దాన్ని మార్చేదేం ఉండదు. మరి ఆ లైవ్ లో నేను ఎవరి గురించి ఏం మాట్లాడానో క్లియర్ గా అందరికీ తెలిసినప్పటికీ కూడా అది జగనన్న మీద ఆపాదించి మాట్లాడడం. అలాగే ఈరోజు దళిత మహిళా ఎమ్మెల్యే ప్రశ్నించడమే నేరమా అని చెప్పి ఈనాడు పేపర్లో ఒక టైటిల్ పెట్టారు. నేను ఎవరిని ప్రశ్నించాననేది క్లియర్గా రాయాలి. ఎందుకంటే నేను ప్రశ్నించింది, పోరాడుతుంది అధికారులతోనే, జగనన్నతో కాదు.